హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సాటర్డే అని టెంపుల్కి అయితే వచ్చేసాను. సో ముందుగా ఈ టెంపుల్ పేరు ఏంటంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అన్నమాట. ఈ టెంపుల్కి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, చాలా ఓల్డ్ టెంపుల్ అనేసి. చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. మనం కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. నెరవేరకున్నా అంతకంటే బెస్ట్‌దేదో రావాలి కాబట్టే కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. కానీ టెంపుల్ మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా చాలా బావుంటుంది. ఈరోజు ఏవో పూజలున్నట్టున్నాయి. చాలా మంది భక్తులైతే వచ్చేసారు. ఒకసారి టెంపుల్‌నైతే చూడండి ఎలా ఉందో. ఈ టెంపుల్‌కొస్తే ఏదో సపోర్ట్, ఒక గైడెన్స్, ఒక బ్లెస్సింగ్ దొరుకుతుందని అనిపిస్తుంది నాకైతే. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇక్కడ నందీశ్వరుడికైతే నా కోరికనైతే చెప్పుకుంటున్నాను. మీ అందరికి తెలుసో తెలీదో, శివుడి వారికి మన కోరికలు వెళ్ళాలంటే ముందుగా నందీశ్వరుడికైతే చెప్పుకోవాలి. నందీశ్వరుడు శివుడితో చెప్తాడనమాట మన కోరికలు. సో తప్పకుండా అవన్నీ నెరవేరాలని అందరు కోరుకున్నవి నేను అనుకుంటున్నాను. సో ఇలా మహాశివాయనైతే దర్శనం చేసుకున్నాను. ఒకసారి టెంపుల్ అయితే లుక్ చూడండి ఎలా ఉంది. మా అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, కోరుకున్న కోరికలను తీర్చే తల్లి. మా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా, బర్త్‌డేస్ జరిగినా, ఏ అకేషన్ ఉన్నా ఫస్ట్ ఈ గుడికొచ్చి అర్చన చేపిచ్చుకున్న తర్వాతే ఏదైనా. సీతారాముల వారు. ఇక్కడ శ్రీరామనవమికి చాలా జరుగుతాయి పూజలు. చాలా బాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీలో దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా రండి. దూరం ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి. టెంపుల్ చూడనీకి గాని, అండ్ ఇక్కడొచ్చాక మీరు చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. చాలా అనిపిస్తుంది టెంపుల్ అయితే. మనం రోజు జాబ్ లైఫ్‌లోనే బిజీ ఉంటాం. మార్నింగ్ ఎళ్ళామంటే ఈవినింగ్ వస్తాము. అసలు వీలే కుదరదు. కానీ వీలున్నప్పుడైతే టెంపుల్స్‌కి వెళ్ళడం అయితే మర్చిపోకండి. దేవుడితోటి మన కనెక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్. మనం మన లైఫ్‌లో ముందుకు సాగాలన్నా దేవుడి బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా ఉండాలి. దేవుడి దగ్గరికెళ్ళిపోతే వెంటనే కోరికలు తీరిపోతాయని కాదు. అది స్వచ్ఛమైనదైతే, ఒక రైట్ ఇంటెన్షన్ తోటుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ జరగకపోయినా ఏదో బెస్ట్ ప్లాన్ దేవుడు మన కోసం ఏదో చేసుంటాడు అని మాత్రమే అనుకోవాలి. అంత బిలీవ్ చేయాలి గాడ్‌ని. తప్పకుండా మనం అనుకునే అన్నీ జరుగుతాయి ముందు ముందు. సరస్వతి మాత, సరస్వతి దేవి అనమాట. సో జ్ఞానాన్నిచ్చే తల్లి. అందరి దేవుళ్ళని దర్శనం చేసుకొని ఇక్కడైతే ప్రసాదం తీసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ చాలా పూజలు జరిగినట్టున్నాయి. చాలా మంది ప్రసాదాలు ఇచ్చారు ఇక్కడైతే. సో ఈరోజు సాటర్డే అనమాట. నేను రైస్ తినను. అక్కడ ఎవరో సేమియా పాయసం పెడితే అది తిన్నాను. దాని తర్వాత అక్కడ పులిహోర అండ్ పరమాన్నం అంటాం కదా, బెల్లమన్నం, అది కూడా ఇచ్చారనమాట. అదైతే ఇంటికి తీసుకువెళ్ళాను. ఎందుకంటే నేను రైస్ తిననని చెప్పాను కదా. సో టెంపుల్ అయితే చూసేయండి. నెక్స్ట్ టైం అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను చాలా క్లియర్గా, అక్కడ ఉన్న వాళ్ళని పర్మిషన్ తీసుకొని మరి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.